హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. హరీష్ శంకర్తో పాటు ఆయన గబ్బర్ సింగ్ మూవీ తర్వాత పవన్ కళ్యాణ్ అదేవిధంగా హరీష్ శంకర్ కాంబినేషన్లో ఇప్పటి వరకు ఏ మూవీ రాలేదు అనుకోవచ్చు. అయితే ఇప్పుడు నెక్స్ట్ రాబోతున్న ఉస్తాద్ భగత్ సింగ్కి సంబంధించి అయితే ఇప్పటి వరకు ఎక్కువగా అప్డేట్స్ రాకపోయినప్పటికీ దాని సినిమాకి సంబంధించిన చిన్న గ్లిమ్స్ వదలడంతో అప్పటి నుంచి ఈ సినిమా పైన భారీ ఎక్స్పెక్టేషన్స్ అయితే పెరిగిపోయాయి అనుకోవచ్చు. నిజానికి ఈ చిత్రానికి ముందస్తుగా భగవతేయుడు భగత్ సింగ్ అనే టైటిల్ని అయితే ఫిక్స్ చేశారు. కానీ అది కొంచెం కఠినంగా ఉండడంతో ఉస్తాద్ భగత్ సింగ్ అనేదైతే దాన్ని అనుకూలంగా అనివార్య కారణాల వల్ల, ఇంకా వేరే రీజన్స్ కూడా ఉన్నాయి, బట్ మెయిన్లీ ఏంటంటే జనాలకి అది తొందరగా అడాప్ట్ చేసుకోలేరు. భగవతీయుడు భగత్ సింగ్ అనేది కొంచెం లెంతీ పేరు ఉండదు. ఉస్తాద్ భగత్ సింగ్ అదొక లిటరల్లీ ఇప్పుడు జనాలకు కూడా ఉస్తాద్ భగత్ సింగ్లో పవన్ కళ్యాణ్ చేస్తున్నాడు అండ్ ఫీల్ కూడా ఎగ్జాక్ట్గా వర్కౌట్ అవుతుంది. కాబట్టి ఇంకా వేరే ఇతర కారణాల వల్ల కూడా ఈ సినిమా పేరుని అయితే మార్చడం జరిగింది. అయితే రీసెంట్గా జరిగిన కొన్ని ఇంటర్వ్యూస్లో అయితే ఈ టైటిల్ గురించి కూడా అటు హరీష్ శంకర్ మాట్లాడడం జరిగింది. కానీ సోషల్ మీడియాలో ఎన్నో విమర్శలు వస్తున్నాయి ఈ సినిమాకి సంబంధించి. అసలు ఈ సినిమా షూటింగే స్టార్ట్ అవ్వదని, అయితే ఇటు హరీష్ శంకర్ పైన అదేవిధంగా అటు నిర్మాతల పైన కూడా ఎన్నో మాటలన్నప్పటికీ ఆయన నోరు మూసుకొని ఉన్నా కూడా, అంటే సెల్ఫ్గా ఏమైనా ఆయన పట్టించుకోలేదు. కానీ ఆయన కుటుంబ సభ్యుల్ని, వ్యక్తిగత జీవితంలో జరిగిన ఇన్సిడెంట్స్కి సంబంధించి ఆయన కుటుంబంలో ఉన్న వాళ్ళ గురించి కూడా మాట్లాడుతూ తప్పుగా దూషిస్తూ ఉండడంతో వీటన్నిటికీ సంబంధించి నేను వీటిని ఏమాత్రం అంగీకరించని, అలాంటి మాటలు అనేవారిపై తాను సీరియస్ అవుతానని, ఉస్తాద్ భగత్ సింగ్లో పవన్ కళ్యాణ్ పాపులర్ పోలీస్ అధికారిగా కనిపిస్తారని, ఇందులో శ్రీలీల కథానాయికగా దేవిశ్రీ ప్రసాద్ అయితే మ్యూజిక్ అందిస్తున్నారు అని ఆయన రీసెంట్గా జరిగిన ఒక ఇంటర్వ్యూలో అయితే చెప్పడం జరిగింది. అయితే ఈ సినిమాకి సంబంధించి ఆల్రెడీ కొన్ని పోస్టర్స్ రిలీజ్ అయినప్పుడు అందులో ఇటు వెనకాల ఎంతోమంది రౌడీస్ ఉండడము, ఆయన చేతిలో ఒక కత్తి పట్టుకొని ఉండడము, ఆయన కొంచెం నార్మల్ ఇంట్లో ఎలా అయితే ఉంటామో అదే విధంగా ఉన్న అటైర్లో ఉండడంతో కొన్ని రూమర్స్ అయితే బయటకు వస్తున్నాయి. సో కానీ ఇందులో ఆయన పవర్ఫుల్ పోలీస్ క్యారెక్టర్ చేస్తున్నాడు. అదేవిధంగా ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్గా చేస్తుందని, మ్యూజిక్ మాత్రం అటు దేవిశ్రీ ప్రసాద్ ఇవ్వబోతున్నారనే వార్తలు ఆయన స్వయంగా చెప్పడంతో ఇప్పుడు ఫ్యాన్స్కి ఎక్స్పెక్టేషన్స్ అనేటివి హైగా మారాయి అనుకోవచ్చు.